వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. అక్రమ గుడుంబ రవాణా మరియు సరఫరా చేస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఆత్మకూరు పోలీసులు. అక్రమ మద్యం తయారీ, రవాణా మరియు విక్రయాలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరంతర చర్యల్లో భాగంగా నిషేధిత కుటుంబాను రవాణా మరియు సరఫరా చేస్తున్న ఒక నిందితుడిని ఆత్మకూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని నల్లబెల్లి మండలం నడిగామ గ్రామానికి చెందిన ఇస్లావత్ చక్రు గా గుర్తించారు. ఖచ్చితమైన సమాచారం మేరకు నిషేధిత గుడుంబాను రవాణా మరియు సరఫరా చేస్తుండగా పెంచికల్పేట వద్ద పోలీసులు నిందితుడిని అడ్డుకున్నారు. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ 7/A మరియు 8/E కింద ఎఫ్ఐఆర్ నెంబర్ 137/2026 గా కేసు నమోదు చేయబడింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు మరియు తదుపరి విచారణ కొనసాగుతోంది. అక్రమ మద్యం తయారీ, రవాణా లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందించడం ద్వారా ప్రజలు సహకరించాలని ఆత్మకూరు పోలీసులు కోరుతున్నారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. నిందితుడు గతంలో 4 కేసుల్లో ప్రమేయం కలిగి ఉన్నాడు. 25 సంవత్సరాలైందా? నేను అడిగిన సమాధానం చెప్పు. 25 సంవత్సరాలైందా? ఎంత సంపాదించినావు? 2 కోట్లు సంపాదించినావా? ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి నీకు? ఒక్క బ్యాంకులో ఎన్ని పైసలు ఉన్నాయి? ఒక 55,000. అది కుటుంబ సంపాదనే కదా. కుటుంబ సంపాదన పైసలతో నువ్వు ఇల్లు కట్టినావు కదా, స్లాబ్ ఇల్లు, అది కూడా అదే కదా. ఓకే, అది